దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు, మనం మర్చిపోయి అసలు దేవుడు ఏమీ చేయలేదు, నేను నశించిపోతున్నా అనేటువంటి బాధలోకి కూడా వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనకి చేసిన 10 అద్భుతాల్లో నువ్వు కనీసము 2 జ్ఞాపకం చేసుకున్నా పునరుద్ధానుడై బలం వచ్చేస్తుంది నీకు. దేవుడు ఏదైనా వాగ్దానాలు ఇచ్చినప్పుడు, ఏదైనా ఒక అద్భుత కార్యం చేసినప్పుడు రాసుకోవాలా. యూ నీడ్ టు రైట్ ఇట్ డౌన్. చిన్న అద్భుతం చేసినా మీరు రాసుకోవాలా. మీ అబ్బాయిని ఎలా స్వస్థపరిచాడు, మీ ఆయన్ని ఎలా తప్పించాడు, మీకు ఎలాగా ఆ ఇల్లు ఇచ్చాడు, ఎలాగా శత్రువు నుంచి బయటకు వచ్చారు. సమ్టైమ్స్ యూనిట్ అప్పుడు మీరు అనుకుంటారు, ఓహో దేవుడు తోడుగా ఉన్నాడు, ఈ ఆలస్యంలో దేవుడు నన్ను కట్ చేసేసాడు అనేటువంటి అవిశ్వాసంలో ఉండకుండా ఇంకా గొప్ప నిరీక్షణలో ఉండాలా. రైట్? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్ముడి యొక్క ముఖ్యమైన పని ఏంటో తెలుసా? జ్ఞాపకం చేయడం కూడా. దానికంటే ముఖ్యమైన పని ఏంటంటే సర్వసత్యంలోనికి నడిపించడం. ఓకే, సో సర్వసత్యంలోనికి నడిపించడం. నౌ ఇఫ్ యు ఆర్ అ పేరెంట్, what is the vision that I want to add to your life? What is the vision? ఎప్పుడైనా దర్శనము ఎలాగొస్తుంది, ఈ దర్శనం ఎలాగొస్తుంది, హౌ విల్ దిస్ విజన్ విల్ కమ్ టు దోస్. చూడండి, ఎప్పుడైనా అద్దంలో నీ ముఖం చూసుకొని నువ్వు ఓకే నాకు ఇంకా ఇది కావాలా, ఇది తుడుచుకోవాలా, ఓకే ఇక్కడ ఇంకా జిడ్డు పోలేదు, సో ఇలాగనమాట నువ్వు అడ్జస్ట్ చేసుకుంటావు అనమాట. రైట్? అలాగే దేవుని వాక్యంలో మనము చూసి, ఒక్కొక్కసారి దేవుడు మనల్ని చూసి మన జీవితంలో కొన్ని ఆటంకాలను, కొన్ని కష్టాలను, కొన్ని బాధలను మనము చూసుకున్నప్పుడు కొన్ని ప్రమోషన్ కోసం వస్తాయి, కొన్ని ఆశీర్వదించబడడానికి వస్తాయి, కొన్ని విశ్వాసాన్ని పెంచడానికి వస్తాయి, కొన్ని మన బలహీనతల వల్ల వస్తాయి, మన పితరుల శాపాల వల్ల వస్తాయి. ఏది ఎలాగా మనం ఎప్పుడు చూస్తాం, దేవుడు సమస్తమును అన్నీ సమకూర్చి మన మంచిగా ఉపయోగిస్తాడు. కరెక్టే, నీకు ఎంత పితరుల శాపం ఉన్నా, ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నా నీ మంచిగా ఉపయోగిస్తాడు. తుదకు నువ్వు పరలోకం వెళ్తావు. అయితే దేవుడు ఈ పరలోక యాత్ర ఈ భూమి మీద ఎప్పుడైతే నువ్వు యేసుప్రభువుని అంగీకరిస్తావో అప్పుడే నీ పరలోక యాత్ర ఆరంభమవుతుందన్నమాట. దెన్ ఓన్లీ ద హెవెన్లీ జర్నీ బిగిన్స్. అంటే ఆ పరలోకము యొక్క అనుభవం ఇక్కడ పొందుకొని అనేకులకు రుచి చూపించి అప్పుడు వెళ్ళాలి. లేకపోతే నీ జీవితం అంతా యుద్ధాలు అయిపోతుంది. ఏమైపోతుంది? యుద్ధాలు, బ్యాటిల్స్ అండ్ బ్యాటిల్స్ అండ్ బ్యాటిల్స్. ప్రేయర్ ఈజ్ గుడ్, ప్రార్థన మంచిదే, కానీ నీ జీవితం అంతా నీ సమస్యలకి, వ్యాధులకి, బాధలకి, పిల్లల కోసం, దీనికోసమే ప్రార్థన చేసుకొని విడిపింపడతావు. కరెక్టే. నువ్వు అమ్మయ్య గట్టెక్కాను అంటే సరిపోతుందా? యేసుప్రభు వారు ప్రార్థించారు రాత్రంతా, పగల్లేసి ఆయన తుఫాన్ ఆపేవారు, వేల మందికి రొట్టెలు పంచేవారు, అద్భుతాలు చేసేవారు, సమృద్ధి గల జీవము, ఊర్లను ఆశీర్వాదంగా మారాడు ఆయన. చూసారా? ఆయన కొరకే ప్రార్థన చేసుకున్నాడు అనుకోండి, ప్రభు నేను పడిపోకుండా అలా చేయి, నాకు ఈ రోగం రాకుండా, అది రాకుండా, ఇది. దట్స్ ఒక రకంగా కరెక్ట్, అలా కూడా వెళ్ళొచ్చు. దట్స్ ద ఫస్ట్ కేటగిరీ. యూ క్యాన్ గో లైక్ దాట్. సో నౌ వేర్ ఫ్రమ్ ద విజన్ కమ్స్, ఒక దర్శనం పెట్టుకోవాలా. రైట్, నేను నా మీద ఉండే బలహీనతలు, శాపాలు, నా తల్లిదండ్రుల శాపాలు నా మీద ఉన్నాయి. ఓకే, దీన్ని నేను విరగ్గొట్టుకొని ఇక్కడున్నప్పుడే నేను, నా పిల్లలు, నా మనవులు, తరాలు అవి విరగ్గొట్టుకొని అప్పుడు నేను పరలోకానికి వెళ్ళాలని అమ్మమ్మ, తాతయ్యలు, తల్లిదండ్రులు దర్శనం కలిగి ఉండాలి. యు ఆర్ గెటింగ్ ఇట్ నౌ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. Break it and go. Talk to your neighbor and say, break it here and go.
పక్కన వాళ్ళతో చెప్పండి, ఇక్కడే విరగ్గొట్టి వెళ్ళు అనండి. బ్రేక్ దట్ కర్స్ హియర్. ఎందుకంటే కొంతమంది దాన్ని విరగ్గొట్టుకోలేకపోయారు. అందుకే మనల్ని పరిశుద్ధాత్ముడు ఎందులోకి నడిపిస్తాడంట? సర్వసత్యము. సో ద హోలీ స్పిరిట్ విల్ యాడ్ మోర్ టు యూ. ఉదాహరణకి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులో ఆలస్యం జరిగింది. ఎక్కడో అన్ని చోట్ల ఆలస్యం జరిగింది. ఒక్కొక్కసారి వారు గుర్తించుకోలేకపోయారు. కొన్ని మహాఘోరాలే జరిగాయి. అబ్రహాము భయపడుతూ యాత్ర కొనసాగిస్తాడు. అదే భయం ఎవరిలో ఉంటుంది? ఇస్సాకులో ఉంటుంది. 20 సంవత్సరాలు ఆలస్యం జరుగుతుంది. అబ్రహాం జీవితంలో 25, ఇస్సాకు జీవితంలో 20 సంవత్సరాలు. ఆర్థికంగా ఆశీర్వదించబడడానికి యాకోబు జీవితంలో ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 20. యు సీ ఎ కర్స్ ఇస్ కమింగ్ ఆన్. ఇప్పుడు హెబ్రూల్లో ఏముంటుందంటే, విశ్వాస వీరుల చిట్టా అంతా రాసి లాస్ట్లో ఏముంటుందంటే, వీరందరూ వాగ్దానము లేకుండా ఆశీర్వదించబడ్డారంట. ఏమి లేకుండా? వాగ్దానం అంటే ఏంటి? ఏ వాగ్దానము? పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడు అంతం వరకు అనే వాగ్దానం వారికి లేదు. దేవుడు తోడుగా ఉంటాడు, కానీ లోపల ఉండడు, బయట ఉంటాడు. ఓకే, బయట నుంచి. కానీ ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో ఎక్కడ ఉంటాడంట? ఇన్సైడ్ యూ. యు సీ దట్ నౌ. సో యూ హ్యావ్ మోర్ పవర్. అంటే వారు చేసుకోలేని, వారు చేసినవి మీరు చేయొచ్చు, వారు చేసుకోలేని కూడా మీరు చేసుకోవచ్చు. వారు ఆశీర్వాదాలు మీరు పొందుకోవచ్చు, వారు కష్టాలను మీరు అధిగమించవచ్చు. వారు కొన్ని శాపాలు గుండా తరాలకు వెళ్ళాయి. దావీదు ఆశీర్వాదింపబడ్డాడు. తన ఆశీర్వాదాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. తను ప్రార్థించినట్టు కీర్తన 72లో సొలొమోనుకి అవుతుందా లేదా? శేబదేశపురాణి, బంగారం ఇవ్వాలా, అది చేయాలి, ఇది చేయాలంటే అన్నీ జరుగుతాయి. కానీ తన జీవితంలో కొన్ని విరగ్గొట్టుకోలేకపోయాడు. అది సొలొమోను మీద పడ్డది. తర్వాత ఇంకా అలా అలా పడుతూ కొంతమంది పీక్కి వెళ్ళిపోయారు. ఎలాంటి వాళ్ళు? ఆహాబ్. చూసారా? హౌ ఇట్ వెంట్ టు ద కోర్. దాని మూలంగా అతని సింహాసనం స్థిరపడ్డది. అటు ఆశీర్వాదం వెళ్తుంది, దాంతోపాటు శాపాలు వెళ్తున్నాయి. తుదకు ఆశీర్వాదమే అధిగమించింది. బట్ ద కర్సెస్ ఆర్ ఆల్సో గోయింగ్ ఆన్. కొన్నిసార్లు చూస్తే శాపాలు అధిగమించాయి. గుర్తుందా? కొంతమంది యవ్వన వయసులో చనిపోతారు, కొంతమంది ఇబ్బందులు చనిపోతారు, కొంతమంది తీసేస్తారు. యు సీ దట్ నా? దీస్ ఆర్ హ్యాపెనింగ్. మోషే కోపంతో వాగ్దాన భూమిని చూడలేకపోయాడు. యూ కెన్ ఓవర్కమ్ ఇట్. పిల్లలకి విశ్వాసం లేదు. ఇలి పిల్లలేంది, సమూయేలు పిల్లలేంది. చూడండి, వీళ్ళు మహా గొప్ప విశ్వాసంలో ఉన్నారు. చిల్డ్రన్ హ్యాస్ నో ఫెయిత్. హారబుల్ స్టఫ్. తల్లిదండ్రులు భయము, పిల్లలు భయము, వీళ్ళ బలహీనతలు, వాళ్ళు పీపుల్ ఆర్ గోయింగ్. చూడండి, వాళ్ళు ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు, వీళ్ళ జనాల్లో పిల్లలు పుట్టట్లేదు, వీళ్ళకి ఈ వ్యాధి వీళ్ళ తరంలో వస్తుంది, ఈ వ్యాధి వీళ్ళ తరంలో వస్తుంది, ఈ బలహీనతలు వీళ్ళ తరంలో వస్తున్నాయి. యు సీ దట్ all these are following accidents, problems, heart problems, lung problems, kidneys, blood pressure, sugar, thyroid, TB, జ్వరాలు, దగ్గులు, జలుబులు, ఆస్తమా, ఈస్నోఫిలియా, తల్లిదండ్రుల నుంచి ఇక్కడికి మిస్టేక్స్. దీస్ ఆర్ క్యారింగ్ ఆన్. మనం ఏంటంటే మన జీవితంలో కొన్ని ప్రెషర్స్, ఇల్లు, పిల్లలు, వారి భవిష్యత్తు, ఉద్యోగాలు, వారికి ఇల్లులు, ఇంకా ఇందులో కొట్టుకుపోయి కొన్ని మనము కొన్ని నాట్ల మీద కేంద్రీకరించలేదు. ఒకటే ప్రేయర్ పాయింట్. కరెక్టే, ప్రాస్పరిటీ ఈజ్ ద మేజర్ ప్రేయర్ పాయింట్. హీలింగ్ వాళ్ళకి అంటే ఏది ఎమర్జెన్సీ వస్తే అది ప్రేయర్ పాయింట్ అయిపోతుంది. కరెక్టే, నేను కాదను. దేవుడు ఒక రకంగా ప్రార్థించి వారు చాలా గొప్పవారు. జీవితం అంతా నీకు ఎన్ని సమస్యలు ఉన్నా జీవితం ప్రార్థిస్తున్నావా, నీ అంత ధన్యుడు ఎవరు లేరు. ఎందుకంటే నువ్వు ప్రతి సమస్యకు దేవుని మీద ఆధారపడుతున్నావు. కానీ అలాగ మాత్రమే ఉండడము దేవుని చిత్తము కాదు. ఎందుకు? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నీకు ఇంకొక టైటిల్ ఇచ్చాడు. ప్రతి విశ్వాసకి ఒక 2 టైటిల్స్ ఇచ్చాడు. పక్కన చెప్పండి, నీకు నాకు 2 బిరుదులు ఉన్నాయని చెప్పండి. ఎప్పుడైతే యేసయ్య శిలువ రక్తాన్ని అంగీకరించావో నీలోకి ఎవరు వచ్చి ఉంటారు? పరిశుద్ధాత్ముడు. అందుకని నీకు 2 టైటిల్స్ ఉన్నాయి. ఇది పాత నిబంధనలో ఎవరికీ లేవు టైటిల్స్. ఈ 2 టైటిల్స్ పాత నిబంధనలో ఎవరికీ లేవు.
ఆ సమయంలో ఆ ఆత్మ వస్తే వాళ్ళు బ్లెస్ అవుతారు, ఆ సమయంలో ఆ ఆత్మ రావడం వల్ల వాళ్ళు బ్లెస్ అవుతారు. కానీ ఎప్పుడు వాళ్ళు నిలకలగలేదు. అప్పుడప్పుడు సంసోన్ మీదకి వస్తుంది ఆత్మ, సింహాన్ని చీల్స్తాడు, అది చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ ఇప్పుడు నీలోనే ఉన్నది. నజరేయుడనే యేసయ్య వారి వాగ్దానాలు వారి పట్ల నెరవేరుస్తున్నావు. నీవు ముందుగా వెళ్తున్నావు నాయన. యు ఆర్ గోయింగ్ బిఫోర్ దెమ్. నీ మాటలు ముందుగా వెళ్తున్నాయి. నీవు వారిని సిద్ధపరుస్తున్నావు. వారి పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్నావు, వారికి ఉద్యోగాలను ఇస్తున్నావు, వారి రోగాలు తీసివేస్తున్నావు, ఆ మరణకరమైన రోగాల నుంచి దీర్ఘకాల రోగాలను విరగ్గొడుతున్నావు నాయన. SLE ఈజ్ బీయింగ్ హీల్డ్. పరిపూర్ణ స్వస్థత వారికి దయచేయండి నాయన. తల నుంచి అరికాల వరకు ప్రతి నొప్పిని, ప్రతి వ్యాధిని తీసివేయండి. నజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము. ఆమేన్.